హలో వీటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నథింగ్ ఫోన్ 3 టెక్ ఇండస్ట్రీలో అందరూ దీన్ని తిట్టకుండా తిట్టారనమాట. కొత్తగా బూతులు నేర్చుకుని మరి దీన్ని తిట్టారు. అంత పాపులర్ అయిపోయింది నథింగ్ ఫోన్ 3. ఎందుకంటే దీని ప్రైజింగ్ 80,000 రూపాయలకైతే దీన్ని తీసుకొచ్చారు. ఈ సేల్లో 35,000 రూపాయలకైతే దీన్ని తీసుకురాబోతున్నారు. 35,000 రూపాయలకి వస్తుంది అంటే చాలా మంది ఎగ్జైట్ అయిపోయారు. కాకపోతే దీనిలో చాలా గిలికిలు అన్ని వేసి 35,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ లేదు, నథింగ్ ఫోన్ 3 తీసుకోవాలి అనుకుంటే ఆఫర్స్ అన్ని కలుపుకొని 60,000 రూపాయలకైతే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 ఉంది, 2 ఉంది, ఇప్పుడు నథింగ్ ఫోన్ 3 మీరు తీసుకోవాలి అనుకుంటే 45,000 రూపాయలకి విత్ బ్యాంక్ ఆఫర్ మీకు నథింగ్ ఫోన్ 3 వస్తుంది. ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 ఉంది, 2 ఉంది, ఎక్స్చేంజ్ చేసి నథింగ్ ఫోన్ 3ని మీరు తీసుకోవాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 3 మీకు 35,000 రూపాయలకి వస్తుంది. ఈ ఫోన్ లాంగ్ టర్మ్ రివ్యూ మీకు కావాలి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనిపైన వర్క్ చేసి ఫ్యూచర్లో దీనిపైన వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో జస్ట్ నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 మీరు యూజ్ చేస్తుంటే మీ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి 35,000 రూపాయలకి తీసుకోవడం అవసరమా లేదా నార్మల్ పీపుల్ ఇప్పుడు నథింగ్ ఫోన్ 3కి అప్గ్రేడ్ అవ్వాలి అంటే 60,000 రూపాయలు పెట్టి దీన్ని మనం తీసుకోవచ్చా లేదా ఆ ప్రైస్ రేంజ్లో ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా? వీటి గురించి అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. మనతో పాటు నథింగ్ ఫోన్ 2 యూజర్ అయితే ఉన్నాడు. దాదాపు 1.5 year నుంచి అనిల్ నథింగ్ ఫోన్ 2 అయితే యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను నథింగ్ ఫోన్ 2కి 3కి కొన్ని డిఫరెన్సెస్ కూడా నోట్ చేశాము. ఇది నీకు ఇస్తున్నాను, ఒకసారి మొత్తం డిఫరెన్సెస్ అన్ని చూడు. వీడియో లాస్ట్లో నథింగ్ ఫోన్ 2 నుంచి 3కి మనం అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా ఒకసారి చెప్పు ఆడియన్స్కి. ఫస్ట్ నథింగ్ ఫోన్ 1, 2, 3కి డిఫరెన్సెస్ అయితే మనం చూద్దాం. సో బిల్డ్ క్వాలిటీ పరంగా పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. 3 ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే నథింగ్ ఫోన్ 3లో మీకు ఐపీ రేటింగ్ యాడ్ చేశారు. నథింగ్ ఫోన్ 1, 2లో మీకు ఐపీ రేటింగ్ ఉండదు. మీకు నథింగ్ ఫోన్ 1, 2లో మీకు గ్లిఫ్ లైటింగ్ అయితే ఉంటుంది. నథింగ్ ఫోన్ 3లో అవి తీసేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే తీసుకొచ్చారు. నువ్వు 1.5 year యూజ్ చేసావు కదా నథింగ్ ఫోన్ 2ని, ఎప్పుడైనా దీన్ని యూజ్ చేసావా? కాల్ వచ్చినప్పుడు కానీ మామూలుగా అంటే ఫోన్ కొన్న కొత్తలో అయితే వాడేది, తర్వాత అయితే వాడేది ఎక్కువ లేదు అనమాట. ఫోన్లో ఉన్నాయంటే ఉన్నాయి కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు వాటిని. గ్రిఫ్ లైటింగ్స్ ఎక్కువ యూజ్ చేయలేదు. దీనిలో కూడా అంటే నథింగ్ ఫోన్ 3లో గ్రిఫ్ మ్యాట్రిక్స్ మీకు కొంచెం స్టార్టింగ్ లో కొంచెం యూజ్ చేస్తారేమో కానీ లాంగ్ రన్ లో మాక్సిమం ఎక్కువ మంది అయితే యూజ్ చేయరు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 1, 2 యూజర్స్ అయితే మీలో ఎంతమంది గ్లిఫ్ మ్యాట్రిక్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా డిజైన్ పరంగా ఇంక మీ ఇష్టం అది. చాలా మందికి నథింగ్ ఫోన్ 3 నచ్చలేదు డిజైన్, కొంతమందికి నచ్చింది. డిజైన్ పరంగా నథింగ్ ఫోన్ 3 బాగానే ఉంది. నాకైతే సమాజం యాక్సెప్ట్ చేస్తా లేదు బాగుందని చెప్తే పర్లేదు, కొంచెం కొత్తగా యూనిక్గా అయితే అనిపించింది నాకు. చాలా మంది ఏమంటారు అంటే డిజైన్ సగంలో ఆపేశారు, చెత్తగా ఉంది అన్నారు చాలా మంది. అది పర్సనల్ ఒపీనియన్ అనమాట. నాకు అక్కడ ఉన్న స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం వెరైటీగా అనిపించింది. మనకి కొంచెం వెరైటీగా కావాలి కదా బయటికి వెళ్ళినప్పుడు, ఏంద్రా వెరైటీగా ఉంది ఫోన్ అనుకుంటారు కదా, అలాంటి బ్యాచ్కి బాగా సెట్ అయింది. నీకు ఇది నచ్చింది, ఇది నచ్చిందా? ఇదే నచ్చింది, ఫోన్ 2 నచ్చింది. ఓకే, ఇదనమాట. డిజైన్ లో మార్పు ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా ఐపీ రేటింగ్ యాడ్ చేశారు. ఈ డిస్ప్లే డిపార్ట్మెంట్కి వస్తే ఫోన్ 1, ఫోన్ 2 మీకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇది వచ్చేసరికి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా దీనిలో 4500 నిట్స్ అయితే ఉంది. మిగిలిన రెండింటితో కంపేర్ చేస్తే ఫోన్ 1, ఫోన్ 2తో మీరు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డిస్ప్లే బ్రైట్ ఉంటుంది నథింగ్ ఫోన్ 3లో. నువ్వేమైనా నోటీస్ చేసావా డిస్ప్లే పరంగా? ఇంట్లో బయట ఓపెన్ చేసిన ఫోన్ ఓపెన్ చేస్తే అంత కనిపించదు అనమాట. ఫోన్ బ్రైట్నెస్ ఫుల్ పెట్టినా కూడా అంత కనిపించదు, విజిబిలిటీ అంత బాగోదు. అంటే డిస్ప్లే పరంగా ఏమైనా డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది అన్న. ఇండోర్ లో వాడినప్పుడు, బయట వాడినప్పుడు అయితే అంత మంచిగా అనిపించదు. డిస్ప్లే పరంగా ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 778G+. నథింగ్ ఫోన్ 2 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 తో వస్తుంది. ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 4 తో వస్తుంది. మూడిటికి పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. ఈ రెండు కోసేపు యూజ్ చేసావు కదా, రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేసావా? పెద్దగా అనిపించలేదు. జనరల్ గా యూజ్ చేస్తున్నప్పుడు యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. గేమింగ్ లో కొంచెం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మూడిట్లో మంచి ప్రాసెసర్ అంటే 8S Gen 4 కొంచెం బెటర్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా దీనిలో మీకు LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0తో వస్తుంది. మిగిలిన రెండు మీకు LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1తో వస్తున్నాయి. అండ్ స్టోరేజ్ పరంగా ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు.
కెమెరా విషయానికి వస్తే యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. బ్యాక్ సైడ్ మీకు దీనిలో 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ నుంచి 50 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారు. స్క్రీన్ పైన కొన్ని శాంపిల్స్ చూపిస్తా చూడొచ్చు. నథింగ్ ఫోన్ 2E అండ్ నథింగ్ ఫోన్ 3V. కెమెరా కోసం మీరు నథింగ్ ఫోన్ 2 నుంచి 1 నుంచి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 3కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. నువ్వు ఎక్కువ కెమెరాని యూజ్ చేస్తావు కదా, నువ్వు ఏదైనా మైనసెస్ ఎప్పుడైనా నోటీస్ చేసావు నథింగ్ ఫోన్ 2లో? అంటే షటర్ లాగా ఉంటుంది అనమాట ఫోటో తీస్తున్నప్పుడు. వీడియో క్వాలిటీ బాగానే ఉంటుంది అన్న. వీడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. ఫొటోస్ కూడా పర్లేదు, బాగానే వస్తాయి. పర్లేదు, మరి అంత సూపర్ ఉండవు, మరి బాగా అని చెప్పలేదు, బాగా వస్తాయి. కెమెరా కోసం దీని నుంచి దీనికి అప్గ్రేడ్ అవ్వాలంటే అవుతావా? కెమెరా కోసం అయితే అవ్వచ్చు అన్న. అవుతాం. ఓకే. బ్యాటరీ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1తో కంపేర్ చేస్తే 1000 mAh అయితే ఇది పెరిగింది. నథింగ్ ఫోన్ 2తో కంపేర్ చేస్తే 800 mAh అయితే పెరిగింది. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఎప్పుడైనా ఛార్జింగ్ పరంగా కానీ బ్యాటరీ పరంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం లేదన్న. మాకైతే ఛార్జింగ్ ఫుల్ పెట్టినాం అనుకో 1 డే మొత్తం వస్తుంది. నేను 1 డే మొత్తం వస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉన్నా వస్తుంది. నేను పెద్ద గేమింగ్ గేమ్ ఆడను అనమాట, క్యాజువల్ యూజ్. అప్పుడు కెమెరా యూజ్ చేస్తున్నాను అంతే. బ్యాటరీ కోసం అయితే అప్గ్రేడ్ అవ్వు, దానికి అంతే అనిపించలేదు. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 1కి మీకు అప్డేట్స్ అయితే రావు, అదే లాస్ట్ అప్డేట్. నథింగ్ ఫోన్ 2కి ఇంకో 1 year అప్డేట్ అయితే ఇస్తారు. దీనికి ఇంకా మీకు 5 years వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో అప్డేట్స్ కానీ ఏ ఫీచర్స్ కానీ ఇవి ఎక్కువ మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఫీచర్లో ఖచ్చితంగా నథింగ్ ఫోన్ 3కి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అంటే ఏ ఫీచర్స్ యూజ్ చేయడానికి దీని నుంచి దీనికి అప్గ్రేడ్ అవ్వాలి అంటే అవుతాం. పెద్దగా ఏం లేవు ఏ ఫీచర్లు కూడా. ఏమి యాడ్ చేయలేదు కదా, యాడ్ చేస్తామని జెమినీ దాంట్లో ఇట్లా యాప్ వేసుకుంటూ వస్తాయి అన్ని ఫీచర్లు. నథింగ్ ఫోన్ ఉంది కదా, వాళ్ళ డిస్కషన్ అయితే పెద్దగా ఏం లేవు అనమాట. నీకు అంతే అనిపించలేదు చూస్తున్నప్పుడు యాజ్ ఎ యూజర్ గా? నథింగ్ ఫ్యాన్ గా, హార్డ్ కోర్ ఫ్యాన్ గా. ఇప్పుడు నీ దగ్గర నథింగ్ ఫోన్ 2 ఉంది. ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ పెట్టి 35,000 రూపాయలు తీసుకొని నథింగ్ ఫోన్ 3 తీసుకుంటావా లేదా ఇదే వాడుకుంటావా? తీసుకోవాలి, ఇదే వాడుకుంటాను. ఇదే వాడుకుంటావు. ఒకవేళ నథింగ్ ఫోన్ 1 యూజ్ చేస్తాను, ఒకవేళ నథింగ్ ఫోన్ 1 వాడుంటే మాత్రం తీసుకునేవాడిని. నథింగ్ ఫోన్ 3కి అప్గ్రేడ్ అయ్యేవాడు. ఒకవేళ మీరు ఎవరైనా నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ యూజ్ చేస్తున్నారా, నథింగ్ ఫోన్ 3కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎందుకు మీరు అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటున్నారు. కొనబోయే యూజర్స్ కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ 1 యూజ్ చేస్తుంటే నథింగ్ ఫోన్ 3కి అప్గ్రేడ్ అవ్వడం మంచిదే. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటేనే, డబ్బులు లేకపోతే నథింగ్ ఫోన్ 1 వాడుకోవచ్చు. ఒకవేళ నథింగ్ ఫోన్ 2 కనుక మీరు యూజ్ చేస్తుంటే నథింగ్ ఫోన్ 3కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ లేవు, నథింగ్ ఫోన్ 3కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే 70,000 పెట్టి అది తీసుకోవడం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్ లో ఇంకా చాలా మంచి మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. 35,000 దగ్గర మీకు Pixel 9 వస్తుంది, అది మంచి డివైజ్ అవుతుంది. 40,000 దగ్గర Samsung Galaxy S24 వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో, అది కూడా మంచి డివైజ్ అవుతుంది. కొంతమంది చైనా ఫోన్స్ ఇష్టపడరు, అంటే నాకు నాన్ చైనీస్ ఫోన్స్ కావాలి అంటారు. అలాంటి వాళ్ళకి Pixel 9 కానీ S24 కానీ మంచి ఆప్షన్స్ అవుతాయి 40,000 దగ్గర. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు నథింగ్ ఫ్యాన్స్ కి, మీ నథింగ్ ఫ్యాన్స్ కి, నథింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి? నథింగ్ నథింగ్ నథింగ్. సో ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైతే నథింగ్ ఫోన్ 1, 2 యూజర్స్ ఉన్నారో అండ్ కొత్తగా నథింగ్ ఫోన్ 3 తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి, మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. 3 లక్షల సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. ఖచ్చితంగా ఆ దగ్గరని ఇంకా దగ్గర చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్.